మాయా చెట్టు ఇంకా కోడిగుడ్డు. లాలి అనే ఒక అందమైన కోడి ఉండేది. చాలా త్వరలోనే అది గుడ్లు పెట్టబోతోంది. కానీ అది ఎప్పుడూ ఈ విషయం గురించి కంగారు పడుతూ ఉండేది. ఏదో ఒక వ్యాపారి లేక ఏదో ఒక అత్యాశగల వ్యక్తి దాని గుడ్లను దొంగిలించి తినేస్తారేమో అని, ఇంకా అది దాని పిల్లల్ని ఎప్పటికీ కలవలేదేమో అని అది ఎప్పుడూ ఈ విషయం గురించే కంగారు పడుతూ ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు కింద కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ దానికి ఏడుపు వచ్చేస్తుంది. ఏం చేయను? నా గుడ్లు ఇవాళ కాకపోతే రేపైనా బయటికి వస్తాయి. ఒకవేళ అవి బయటికి వస్తే వాటిని ఎక్కడ దాయాలో అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు వస్తారు, ఇంకా నా గుడ్లని దొంగిలించి తినేస్తారు కూడా. నేను ఎప్పటి నుంచో గుడ్లు పెడుతున్నాను, కానీ నా పిల్లల్ని కలవలేకపోతున్నా. అయ్యో భగవంతుడా, నాకు సహాయం చెయ్యి, ఏదైనా చెప్పు. ఆ కోడి మాటలు విని చెట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఒక మాయా చెట్టు కాబట్టి. అది దాని ఆకులన్నీ చల్లుతూ కోడితో ఇలా అంటుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎవరు? అరే, నువ్వు ఏ చెట్టు కింద అయితే ఉన్నావో ఆ చెట్టునే నేను. నువ్వు మాట్లాడగలవా? నేనేదో మామూలు చిన్న చెట్టును కాదు. నేను ఒక పెద్ద ఋషి తపస్సు వల్ల వచ్చిన చెట్టును. ఒక ఋషి నా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవాడు. దాని ద్వారా మాయలు కూడా నేర్చుకున్నాను. నేను నీకేమైనా సహాయం చేయగలనా? కోడి దాని బాధలన్నీ చెట్టుకి చెప్తూ ఉంటుంది. చెట్టు గట్టిగా నవ్వుతుంటుంది. ఇదేమంత పెద్ద విషయమేం కాదు. నువ్వు నీ గుడ్లని నా చెట్టు కింద పెట్టు. నేను ఎవరు వచ్చినా కానీ వాటిని మాయం చేసి కనపడకుండా చేస్తాను. అలా జరుగుతుందా? తప్పకుండా. అయితే సరే, నేను నా గుడ్లని ఇక్కడే పెడతాను. కోడి నిర్ణయించుకుంటుంది చెట్టు చుట్టుపక్కలే ఉండాలి అని. అది గుడ్లను పెట్టిన తర్వాత చాలా ఆనందిస్తుంది. చెట్టు పగలు రాత్రి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఎవరైనా ఆ గుడ్లను చూసినా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి గుడ్లు కనబడకుండా పోతాయి. పిల్లలు బయటికి రాగానే కోడి చాలా ఆనందిస్తుంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. నా ముగ్గురు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇప్పుడు నేను నా గ్రామానికి తిరిగి వెళ్తున్నా. మాయా చెట్టు, నువ్వు అన్నిటికన్నా నా మిత్రుడివి. నేను నీకు రాఖీ కడతాను. చెట్టు చాలా ఎమోషనల్ అవుతుంది. కోడి తన పెద్ద తాడుని తెచ్చి చెట్టుకి కడుతుంది. ఇంకా దానికి సెలవు చెప్పి ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. పెద్ద బంగారు చేప. నది మధ్యలో ఒక పెద్ద బంగారు చేప ఉండేది. మామూలుగా నదిలో అయితే చాలా రంగురంగుల చేపలు ఉండేవి. కానీ ఆ పెద్ద చేప ఆకారం అన్ని చేపల కన్నా చాలా పెద్దగా ఉండేది. అది ఎప్పుడూ పడుకునే దాని కాలం గడిపేది. ఒకరోజు ఆ నది దగ్గరికి చేపలు పట్టే అతను ఇంకా అతని భార్య వస్తారు. చేపలు పట్టే అతని భార్య అతనితో ఇలా అంటుంది. అరే అరే అరే, చూడండి, ఆ నదిలో ఎన్ని చేపలున్నాయో నాకనిపిస్తోంది. మనం ఈ చేపలన్నీ తీసుకుని వెళ్ళి నదిలో అమ్ముదామని. ఏమంటారు? అవునవును, ఇది చాలా మంచి ఉపాయం. పద చేద్దాం. ఇంకా ఇద్దరు భార్యాభర్తలు అక్కడ కొన్ని వేల చేపలని పట్టుకుని వెళ్ళి రోజూ బజార్లో అమ్మేవారు. మెల్లిమెల్లిగా చిన్న నదిలో చేపలన్నీ అయిపోతూ ఉంటాయి. ఆ పెద్ద చేపకి విషయం గురించి అస్సలు తెలీదు. కానీ మిగతా చేపలన్నీ ఈ విషయం గురించి చాలా కంగారు పడుతూ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న చేపలన్నీ ఆలోచించుకొని పెద్ద చేప దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాయి. లేలే పెద్ద చేప, లే, కష్ట సమయం వచ్చింది. ఈ నది చాలా త్వరలోనే చేపలు లేకుండా అయిపోతుంది. ఇంకా నువ్వు పడుకునే ఉండిపోయావే. అన్ని చేపలు నిద్ర లేపడంతో ఆ పెద్ద చేప నిద్రలేస్తుంది. ఎందుకు మీరు ఇంతగా సతాయిస్తున్నారు? ఏంటి అసలు విషయం? అసలు ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఆ చేపలు పట్టే అతను ఇంకా అతని భార్య ఒక్కరోజు వాళ్ళు మన నదిని చూశారు. ఇంకా వాళ్ళు ప్రతిరోజు కొన్ని చేపలను మన నదిలో నుంచి తీసుకెళ్తున్నారు. ఏమన్నావు? ఒకసారి చుట్టుపక్కల చూడు, నీ స్నేహితులు ఎవ్వరూ మిగిల్లేరు. అన్నిటినీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు.
ఇంకా త్వరలోనే మా నెంబర్ కూడా వస్తుంది. నువ్వే ఏదైనా చెయ్యి. ఎన్నింటికి వస్తారు వాళ్ళు? ఇంకా వస్తూనే ఉంటారు. అయితే పదండి నాతో. ఆ పెద్ద చేప చూడడానికి ఎంత పెద్దగా ఉండేది అంటే దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ భయపడిపోయేవారు. ఆ పెద్ద చేపలు పట్టి అతను ఇంకా అతని భార్య రాగానే నదిలో నుంచి టక్కుమని బయటకు దూకుతుంది. అది చూసి ఇద్దరు భార్యాభర్తలు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అయ్యయ్యో, ఆ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో, అది మనల్ని తినేస్తుందనుకుంటా. అరే పారిపో, ఇవాల్టి తర్వాత మనం మళ్ళీ నది దగ్గరికి రాకూడదు, పద మనం వెళ్ళిపోదాం. ఆ పెద్ద చేప వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ తిరిగి నదిలోకి వచ్చేస్తుంది. ఇంకా ఈ విషయానికి అన్ని చేపలు చాలా ఆనందిస్తాయి. ఇంకా చిన్న చిన్న ప్రియమైన చేపలు ఆ పెద్ద చేపకి ధన్యవాదాలు చెబుతాయి. ధన్యవాదాలు పెద్ద చేప, నువ్వు ఎప్పుడు చూసినా పడుకునే ఉంటావు, ఏమీ చెయ్యవు. కానీ ఇవాళ నువ్వు చాలా పెద్ద పని చేశావు. ఇవాళ నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు. ధన్యవాదాలు. ఇంకా ఈ ఇద్దరి అత్యాస భార్యాభర్తలు మన నది దగ్గరికి ఎప్పుడూ రారు. హాయిగా ఉండొచ్చు మనం. నేనిక పడుకోవడానికి వెళ్తున్నాను. ఆ పెద్ద చేప మళ్ళీ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతుంది. రుద్రపూర్ అనే ఒక పెద్ద అడవి ఉండేది. అది ఎంత పెద్ద అడవి అంటే అక్కడ కేవలం ఒక్క రాజుతోనే అడవి అంతా పాలించడం సాధ్యమయ్యేది కాదు. ఒకరోజు రాజా సింహం దగ్గరికి ఒక గాడిద వెళుతుంది. ఇంకా ఇలా అంటుంది. రాజుగారు, నేనైతే ఒక గాడిదని. నేను ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకంటే నన్ను ఒక మూర్ఖుణ్ణి అనుకుంటున్నారు. అప్పుడు సింహం రాజా గాడిదతో ఇలా అంటుంది. అలాంటిదేమీ లేదు, చెప్పు. నీ మనసులో ఏదైనా చెప్పాలనుంటే ధైర్యంగా చెప్పవచ్చు. నేను నీ మాటలకి ఎప్పటికీ విలువిస్తాను. గాడిద సింహంతో ఇలా అంటుంది. రాజుగారు, నేను చూశాను ఈ అడవి చాలా పెద్దగా ఉంది అని. మీరు ఒంటరిగా ఈ రాజ్యాన్ని చూసి చాలా అలసిపోయి ఉంటారు. అందరినీ కూడా మీరు చూడలేకపోతున్నారు. అందరి సమస్యలు కూడా తీర్చలేకపోతున్నారు. మీరు మీ చిన్న తమ్ముడికి సగభాగాన్ని గినక రాసిస్తే అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. నువ్వు చాలా మంచి విషయం చెప్పావు. ఎవరు చెప్పారు నువ్వు మూర్ఖుడివి అని? నువ్వు చాలా తెలివైన వాడివి. గాడిద మాటలు విని సింహం రాజు అడవిలో సగభాగాన్ని దాని చిన్న తమ్ముడికి ఇచ్చేస్తాడు. ఆ సింహం పేరు జగ్గు. జగ్గుకి కోపం చాలా ఎక్కువ. అది అడవి మొత్తాన్ని అల్లాడించింది. ఇంకా దానికి ఇచ్చిన సగభాగంలో అన్ని జంతువులను చంపి తినేసింది. అడవిలోని జంతువులన్నీ చాలా కంగారు పడుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళ సమస్యలు తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ రాజే వాళ్లకు ఒక పెద్ద సమస్యగా తయారయ్యాడు. అరే, మా అన్న అయితే చాలా మంచి తెలివైన పని చేశాడు. నాకు సగం అడవిని ఇచ్చేశాడు కూడా. ఇప్పుడైతే సగం దొరికింది. ఆ తర్వాత మొత్తం నాదే. మా అన్నని చంపడం నాకు చాలా సులువైన పని. ఇవాళ రాత్రి ఆ పని కూడా పూర్తి చేస్తాను. జగ్గు సింహం ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఒక కోతి ఆ మాటలు వింటుంది. ఇంకా ఆ విషయం వెళ్ళి ఆ రాజాకి చెప్తుంది. విను కోతి, ఒకవేళ ఈ విషయం అబద్ధమని తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు. నేను నిజం చెప్తున్నాను మహారాజా. కావాలంటే మీరే వచ్చి చూడండి. ఆయన ఒక పెద్ద కత్తి కూడా తయారు చేస్తున్నారు మిమ్మల్ని చంపడానికి. సింహం రాజు కోతి మాటలు విని గాడిదను తీసుకుని జగ్గు సింహం ఉన్న చోటుకి వెళ్తాడు. ఇంకా చూస్తాడు, జగ్గు సింహం నిజంగానే ఒక కత్తి తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా ఇలా ప్రమాణం చేసుకుంటూ ఉంటుంది. ఇవాళ నిన్ను చంపడానికి ఆయుధం కూడా తయారైందన్నా. ఇంకా నీ చావుని ఎవ్వరూ కూడా ఆపలేరు. కానీ జగ్గు సింహం దాని ఎదురుగా వాళ్ళ అన్నని చూసి భయపడిపోతాడు. ఇంకా భయంతో అతనిపై దాడి చేస్తాడు. రెండు సింహాలు బాగా గొడవ పడతాయి. కానీ ఆఖరిలో ఆ సింహం రాజు జగ్గు సింహాన్ని గాయపరుస్తాడు. ఇంకా ఆ సింహాన్ని వాళ్ళ అడవి నుంచి బయటకు పంపించేస్తాడు. గాడిద కనిపిస్తుంది ఈ తప్పు దానివల్లే జరిగిందని. మహారాజా, నేను కూడా అడవి వదిలిపెట్టి వెళ్తున్నాను. నువ్వెందుకు వెళ్తున్నావు? ఈ సలహా ఇచ్చింది నేనే కదా. ఒరే మూర్ఖుడా, నువ్విచ్చిన సలహా మంచిదే, కానీ నువ్వు ఎంచుకున్న జంతువు మాత్రం మంచిది కాదు. నువ్వు అడవిలో ఉండాలి, ఎక్కడికి వెళ్ళకు, వెళ్ళొద్దు.
రాజాసింహం ఇంకా అతని ప్రజలు అడవిలో ఆనందంగా ఉన్నారు.